బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో ప్రభుత్వ చర్యలపై కేటీఆర్ విమర్శలకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ఆరోపణలే నిజమైతే మీరెందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదని ప్రశ్నించారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఆర్ఎస్ ప్రవీణ్, కేటీఆర్ జడ్జిలుగా మారి తీర్పులు ఇస్తున్నారని మండిపడ్డారు. విశ్లేషించుకొని కంప్లైంట్ వచ్చిన వెంబడే ఎఫ్ఐఆర్ చేసి ఒక పద్ధతి ప్రకారం ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. మా చర్యల్ని ప్రజలు కానీ కోర్టు కానీ ఎవరు తప్పుపట్టలే. కేటీఆర్ జడ్జిగా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐఓగా ఈయన విచారణ చేసిండు, ఆయన శిక్ష విధించేసిండు. అసలు ఏం సిగ్గు కూడా పడారంటే అసలు ఇంత సిగ్గు తప్పిపోయింది వీళ్ళనంటే నాకు అర్థమే అవుతలేదు. ప్రభుత్వానికి పోలీసులకు చట్టాలు ఉన్నాయి. పోక్సో కేసులో ఫిర్యాదు రాగానే ఎఫ్ఐఆర్ చేయాలా? 0 మీద ఎఫ్ఐఆర్ చేసినావు. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత పేరెంట్స్ స్టేట్మెంట్ చేసినావు. 24 అవర్స్లో అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. ఆ ప్రకారం చేసుకుంటే అమ్మాయి దగ్గర కోర్టు దగ్గరికి తీసుకెళ్లి 164 స్టేట్మెంట్ చేయాలి. ఇది సెన్సిటివ్ కేసు. పోక్సో కేసులో ఎవరి వివరాలు చెప్పడానికి లేదు. వాళ్ళలాగా రోడ్డు మీద వాడు మాట్లాడితే ఆ కుటుంబాల వేదన, ఆ అమ్మాయి కుటుంబానికి ఎంత ఆవేదన ఉంటుంది. వీళ్ళు అడ్డగోలుగా ఇచ్చేసి ఆ అమ్మాయి ఫోటోలు పెట్టి, ఆ అమ్మాయి తల్లిదండ్రుల ఫోటోలు పెట్టి, అసలు కేటీఆర్ అనేటోడు అసలు మనిషా? ఎవడన్నా మనిషి ఇట్లా వ్యవహరిస్తాడని? రాజకీయాలు కావాలంటే ఎన్నికల్లో కొట్లాడు. సిస్టమేటిక్గా విశ్లేషించుకొని